హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరప్రదేశ్లో గోండా జిల్లాలో రీసెంట్గా ఏమైంది? చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ అన్నటువంటిది పట్టాలు తప్పింది. డీ రైలింగ్ అంటాం. ఇలా డీ రైలింగ్ జరగటం వల్ల ఏమైంది? చనిపోయారు. ప్రమాదం అన్నటువంటిది జరిగింది. 2 చనిపోయారు, 34 మందికి గాయాలయ్యాయి. మరి ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి? ట్రైన్ యాక్సిడెంట్స్ ఈ మధ్య బాగా జరుగుతున్నాయి కదా. మరి ఆ నేపథ్యంలోనే యాంటీ కొలిజ్ సిస్టమ్ అయినటువంటి కవచ్ అన్నటువంటిది ఇప్పుడు చాలా వార్తల్లో నిలుస్తుంది. ప్రతి ఈ యాక్సిడెంట్ అయినప్పుడల్లా ఏమవుతుంది? మనకి ట్రైన్లో యాంటీ కొలిజం సిస్టమ్ అన్నటువంటిది ఉండాలి. కవచ్ని ప్రతి మార్గంలోనూ, అంటే అన్ని రైల్వే మార్గాల్లోనూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ప్రతిసారి దీన్ని హైలైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో యాంటీ కొలిషన్ సిస్టమ్ కవచ్ అన్నటువంటిది. ఇందులో RFID టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అన్నటువంటిది ఉంటుందన్నమాట. సో ఎదురుగా ఏదైనా ఇంకొక ట్రైన్ వస్తూ ఉన్నా, ఏదైనా ప్రమాదం వస్తూ ఉన్నా అది కొలిజన్ అవ్వకుండా చూసుకోవటానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. RBI ఏమంటోంది? మన దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అన్నటువంటిది. ఆహార ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఫుడ్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది ఆందోళనకరంగానే ఉంది అన్నట్టుగా చెప్పింది. అంటే మనకి ఆర్థిక వృద్ధి అనేటటువంటిది ఉంది, కానీ ఆహార ద్రవ్యోల్బణం కూడా అంత ఎక్కువగా ఉంది. కూరగాయల ధరలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, ఆహార పదార్థాల యొక్క ధరలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మన గనుక వ్యవసాయానికి సానుకూలమైనటువంటి పరిస్థితులుంటే అప్పుడు గ్రామీణ వినియోగం అన్నటువంటిది పెరుగుతుంది. అది గిరాకీ పెరిగేందుకు దోహదపడుతుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని కొంతవరకు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అది కాకుండా ఇంకా మనం చూస్తే ముందస్తు పన్ను, GST పన్ను చెల్లింపులు, వీటి వల్ల ఏమైంది అంటే జూన్ స్టార్టింగ్లో ద్రవ్యలభ్యత మిగులుంటే జూన్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా ద్రవ్య లోటులోకి మనం వెళ్ళిపోయాము. అంతేకాదు, ఇప్పుడు మనం చూస్తే పెట్టుబడులు కూడా మనకి ఎక్కువగానే వచ్చాయి. అంటే కిందటేడాదితో కంపేర్ చేసుకుంటే ఈసారి ఏప్రిల్, మే ఈ మధ్యన మన దేశంలోకి చాలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అన్నటువంటివి వచ్చాయి. మన స్థూల FDIలో, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా, ఈ FDIలో 80% మేరకి తయారీ రంగమని, ఆర్థిక సేవల రంగమని, కంప్యూటర్ సేవలనేసి, వ్యాపార సేవలు, విద్యుత్ ఇలాంటి రంగాల్లోకి రావటం జరిగింది. అంతేకాదు, FDIలకి సంబంధించి కనుక మనం చూస్తే మారిషస్ అన్నటువంటి దేశం ఒకటి, సింగపూర్, అలాగే నెదర్లాండ్స్ అన్నటువంటిది, అలాగే USA, అలాగే సైప్రస్, ఈ దేశాలు మొత్తం FDIలలో 80% వాటాని కలిగి ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడు ఏప్రిల్, మే నెలలో కనుక మనం చూస్తే ప్రవాస భారతీయుల దగ్గర నుంచి మనకి $2.8 బిలియన్ నిధులు వచ్చాయి. ఏడాది కిందట కేవలం $0.6 బిలియన్, కానీ ఈసారి $2.8 బిలియన్ నిధులు అన్నటువంటివి మన భారతదేశానికి వచ్చాయి. వీటిని ఏమని పిలుస్తాము? రెమిటాన్సెస్ అనేసి పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ చూడండి. సుప్రీంకోర్టు జడ్జీలుగా 2 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఎవరా ఇద్దరు? జస్టిస్ N కోటేశ్వర్ సింగ్, అలాగే జస్టిస్ R మహదేవన్. వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయటంతో సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య అయినటువంటి 36 ఇప్పుడు ఫిల్ అయినట్టు. ఇప్పటిదాకా 32 మంది ఉంటే ఇప్పుడు వీళ్ళిద్దరి వల్ల ఈ న్యాయమూర్తుల సంఖ్య అన్నటువంటిది 34కి పెరిగింది. దాంతో సుప్రీంకోర్టు ఖాళీలన్నీ కూడా భర్తీ అయినట్టే. అంతేకాదు, జస్టిస్ N కోటేశ్వరన్, ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు ఎన్నికైనటువంటి తొలి న్యాయమూర్తి కూడా. నెక్స్ట్ చూడండి. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే ఇప్పటిదాకా రిజర్వేషన్లు ఉండకూడదు అన్నట్టుగా వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసి దానివల్ల మరణించినటువంటి వాళ్ళ సంఖ్య 25కు పెరిగింది. మనం చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, అంటే గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రిజర్వేషన్స్ అన్నటువంటివి ఉండకూడదు, ఆ రిజర్వేషన్స్ని సంస్కరించాలి అన్నట్టుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందులో 18 మంది మరణించారు, దాదాపు 2500కు పైగా గాయపడినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ప్రైవేట్ యూనివర్సిటీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఘర్షణలు ఇంకా ఎక్కువ జరిగాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో మెట్రో సర్వీసుల్ని రద్దు చేయటం, క్లాసెస్ని రద్దు చేయటం ఇలాంటివన్నీ జరిగాయన్నమాట.
మరి ఈ నేపథ్యంలో భారత ఎంబసీ ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఏమని? బంగ్లాదేశ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రయాణాలని మీరు అక్కడికి తగ్గించుకోవాలి అన్నట్టుగా సూచించిందనమాట. నెక్స్ట్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో కొత్త మొక్కల్ని గుర్తించడం జరిగింది. మరి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పాపుంపరే జిల్లాలో ఉన్నటువంటి ఇటానగర్ వన్యప్రాణి అభయారణ్యం. ఈ ఇటానగర్ వన్యప్రాణి అభయారణ్యంలో అకాంతాసియే అలాగే ఫ్లోగాకాంతస్ అనేటటువంటి కుటుంబానికి చెందినటువంటి ఫ్లోగాకాంతస్ సుధాన్సుశేఖరి అన్నటువంటి ఒక కొత్త రకం మొక్కలు అన్నటువంటి ఉన్నాయి అన్నట్టుగా కనుక్కున్నారు. దీనికి బిఎస్ఐ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ సుధాంశు శేఖర్ దాస్ ఈయన పేరు పెట్టారనమాట. మరి మనం గమనిస్తే భారత్లో ఫ్లోగాకాంతస్ అనే మొక్కకి సంబంధించి ప్రస్తుతం 13 రకాలన్నటువంటి ఉన్నాయి. అందులోనూ మన దేశంలో ఎక్కువగా ఈశాన్య, తూర్పు హిమాలయ రాష్ట్రాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, యూరోపియన్ యూనియన్కి సంబంధించి కార్యనిర్వాహక కమిషన్కి అధ్యక్షురాలిగా ఉర్సులా వాండర్ లేయన్ ఈమె మరొకసారి ఎన్నికవటం జరిగింది. మనం చూస్తే ఆల్రెడీ ఈమె ఈ అధ్యక్షురాలిగా ఉంది ఈ కమిషన్కి. మళ్ళీ ఇంకొకసారి అంటే ఇంకో 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఇప్పుడు ఈమె కొనసాగబోతూ ఉన్నారు. అలాగా ఈ పదవికి 2 సార్లు ఎన్నికైనటువంటి మహిళగా ఈమె చరిత్ర సృష్టించారు కూడా. నెక్స్ట్ చూడండి, జన ఔషధి కేంద్రం అన్నటువంటిది మన భారతదేశం దాటి వేరే దేశంలో ఏర్పాటైంది. ఏ దేశంలో? మారిషస్ దేశంలో తొలి జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మనకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన PMBJP అన్నటువంటి స్కీమ్ ఉంది. దీని ద్వారా ఏంటి? జెనరిక్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో, జెనరిక్ మెడిసిన్ అంటే ఏంటి? నార్మల్గా ఏదైతే పేటెంటెడ్ మెడిసిన్ ఉంటుందో ఆ పేటెంటెడ్ మెడిసిన్కి పేటెంట్ తీరిపోయిన తర్వాత అంటే రాయల్టీ పే చేయక్కర్లేదన్నటువంటి తర్వాత ఏమవుతుంది? దాని ఫార్ములాని మన దేశీయంగా ఇక్కడ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అనేసి ఉంటాయన్నమాట. అంటే మనకు ఒక మెడిసిన్ తయారు చేస్తున్నప్పుడు ముఖ్యమైనటువంటి ఇవన్నీ ఉండాలి. అంటే ముఖ్యమైనటువంటి ఆ పదార్థం ఏదైతే ఉంటుందో అది కాకుండా చిన్న చిన్న సైడ్ ఇంకో వేరే పదార్థాలని వాడుతూ ఉంటారు. మరి వాటిలో తేడా ఉండొచ్చు, కానీ మనం ముఖ్యంగా దానికి వాడేటటువంటి మెడిసిన్ ఈ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో అది సేమ్ ఉంటుందన్నమాట. అలాగ మనం ఇక్కడ తయారు చేస్తాము. దానికి మనం ఎలాంటి రాయల్టీ కట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి పేటెంట్ హక్కుల్ని పొందాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వాటి యొక్క కాస్ట్ అన్నటువంటిది నార్మల్గా కంపేర్ చేసుకుంటే కనీసం 50% నుంచి 80% వరకు తక్కువగా ఉంటాయన్నమాట. అందుకే మనకి జెనరిక్ మెడిసిన్ అంటే ఏంటి? ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నటువంటిది సేమ్గా ఉంటుంది కాబట్టి ఒకేలాగా పనిచేస్తుంది. కానీ దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. కాబట్టి వాటిని తగ్గించడానికి ఆ క్వాంటిటీ వచ్చేసరికి సేమ్ ఉంటుంది, అలాగే క్వాలిటీ కూడా అంతే ఉండేటటువంటి ఈ జెనరిక్ మెడిసిన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటిదే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అన్నటువంటి స్కీమ్. మరి ఈ స్కీమ్ కింద జన ఔషధి కేంద్రాలని ఏర్పాటు చేశారనమాట మన భారతదేశంలో. దీని ద్వారా ఏంటి అంటే మనకి మెడిసిన్ అన్నటువంటిది అఫోర్డబుల్గా ఉండాలి, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది తగ్గించాలన్నటువంటి లక్ష్యంతో, క్వాలిటీ మెడిసిన్ అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 పైగా ఈ జనౌషధి కేంద్రాలు అన్నటువంటివి మన భారతదేశంలో ఏర్పాటయ్యాయి. కానీ ఇప్పుడు తొలిసారిగా వేరే దేశంలో ఈ జనౌషధి కేంద్రం అన్నటువంటిది ఏర్పాటైంది, అది కూడా మారిషస్లో. నెక్స్ట్ చూడండి, పెరూలో అమెజాన్ అడవుల్లో జీవించేటటువంటి అరుదైన తెగ ఒకటి ఉంది. ఆ తెగ పేరు ఏంటే మష్కో పిరో అన్నటువంటి తెగ. ఈ జాతి ప్రజల్ని అక్కడి అటవీ ప్రాంతాల నుంచి తరిమేస్తున్నారు అన్నటువంటి ఆందోళనలు మొదలయ్యాయి. మరి ఇక్కడ గనక మనం చూస్తే మరి ఎందుకు చదువుకుంటున్నాం? ఎక్కడో పెరూలో ఉన్నటువంటి ఒక తెగ, దాన్ని మనం ఎందుకు చదువుకుంటున్నామంటే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉందండి. అది ఏంటి అంటే వీళ్ళు బాగా ఎలీనియేట్ అయినటువంటి పర్సన్స్, అంటే సమాజంలో కలవకుండా అలా ఐసోలేటెడ్గా ఉన్నటువంటి, అంటే వీళ్ళు ప్రజల్లో కలవరు, బాహ్య ప్రపంచానికి చాలా అరుదుగా కనపడతారు, అసలు బాహ్య ప్రపంచంతో స్థానిక ప్రజలతో కూడా సంబంధాలు పెట్టుకోరు. అలా ఉండేటటువంటి వరల్డ్లో ఒక తెగ ఈ యొక్క మష్కో పిరో అన్నటువంటి తెగ. కాబట్టి ఇలాంటివి మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు. సో దాని నేపథ్యంలో మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, 2024కి ఆస్ట్రానమీ విభాగంలో ప్రఖ్యాతమైనటువంటి షా ప్రైజ్కి ఎంపికైన భారత అమెరికన్ శాస్త్రవేత్త ఎవరు? మనం ఇది ఆల్రెడీ చూసాం కదా. మరి ఈ షా ప్రైజ్నే నోబెల్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తూ ఉంటారు. శ్రీనివాస రామచంద్ర కులకర్ణి, ఈయనకి అవార్డు అన్నటువంటిది వచ్చిందనమాట.
మరి ఇక్కడ మనం గమనిస్తే ఏమైంది అంటే ఈయన ఖగోళ అంశాలని పరిశీలించి వాటి మీద చాలా పరిశోధనలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అవార్డు వచ్చిందనమాట. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరిట ఏఐఐటిలో మాస్ట్రో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ఏర్పాటుకి ఇటీవల శంకుస్థాపన చేశారు. అంటే ఐఐటి మద్రాస్ పాలస్తీనాని స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్టు ఇటీవల ఏ 3 దేశాలు ప్రకటించాయి అంటే నార్వే, ఐర్లాండ్ అలాగే స్పెయిన్. ఈ 3 దేశాలు కూడా మేము పాలస్తీనాని స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నామన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, భారత్కి చెందినటువంటి 16 ఏళ్ల బాలిక ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ వైపు నుంచి అధిరోహించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించినటువంటి 2వ బాలికగా నిలిచింది. ఆమె పేరేంటి అంటే కామ్య కార్తికేయన్. మరి ఈ ఘనత సాధించినటువంటి మొదటి భారతీయ చిన్న వయస్కురాలు కూడా ఈమె. నెక్స్ట్ చూడండి, మోనోక్లోనల్ యాంటీబాడీస్కి సంబంధించి. మరి ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక చిట్టి కాన్సెప్ట్ అనమాట. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటి అంటే మనకి టిష్యూ కల్చర్ పద్ధతిలో అంటే ఏంటి, మనం ఒక చిన్న కణాన్ని తీసుకొని దానిని ఒక ట్యూబ్లో కానీ లేదంటే ఒక చిన్న ఒక చిన్న ట్రే లాంటిది ఉంటుంది, అందులో మనం వివిధ రకాల పదార్థాలని కలిపి అందులో పెంచుతామన్నమాట. సో కృత్రిమంగా మనం టిష్యూ కల్చర్ పద్ధతిలో తయారు చేసి ఎక్కువ రోగ నిరోధకతని పెంపొందించడం కోసం ఈ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తారు. వ్యాధికారక సూక్ష్మజీవుల్ని మనం శరీరం నుంచి పంపించటానికి ఈ యాంటీబాడీస్ని వాడతాం. అవే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్నటువంటివి. మరి ఇక్కడ మనం చూస్తే కేరళలో నిఫా వైరస్ని ఎదుర్కోవటానికి ఆస్ట్రేలియా నుంచి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని కొనుగోలు చేయడానికి భారతదేశం చాలా ప్రణాళికల్ని రూపొందించింది. మరి యాంటీబాడీస్ని కొన్ని రకాల యాంటీజెన్స్ని ఎత్తుక్కునే విధంగా తయారు చేస్తారు. అవి సహజ యాంటీబాడీలాగే ఉంటాయి కాబట్టి దీనివల్ల మన శారీరక రోగ నిరోధక వ్యవస్థ అన్నటువంటిది పటిష్టమవుతుందన్నమాట. అంటే మన ఇమ్యూనిటీ అన్నటువంటిది పెరుగుతుంది. మరి ఇలాంటి ఒక ప్రతిరక్షక వ్యవస్థ ఉండటం వల్ల మన శరీరానికి రోగ నిరోధకత అన్నటువంటిది బాగా అందుతుంది. మరి వీటి యొక్క ఉత్పత్తి కృషి చేసినటువంటి నీల్స్ కే జెర్న్ అలాగే జేఎఫ్ కోహ్లర్, సీజర్ మిల్స్టెయిన్ వీళ్ళకి 1984లో వైద్య రంగంలో నోబెల్ బహుమతి కూడా లభించింది. నెక్స్ట్ చూడండి, నాన్హెఫరిస్టే అన్నటువంటి ఒక ఆపరేషన్ కింద ఆర్పిఎఫ్ అంటే ఏంటి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటాం. వీళ్ళు దాదాపు 84,119 మంది చిల్డ్రన్ని ఈ ఆపరేషన్ ద్వారా లాస్ట్ 7 ఇయర్స్లో ప్రొటెక్ట్ చేయటం, రెస్క్యూ చేయటం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, థానే టు బోరివాలి అన్నటువంటి ఇది ఏంటి అంటే ఇండియాస్ లాంగెస్ట్ అలాగే లార్జెస్ట్ అర్బన్ టన్నెల్ అన్నటువంటిది ఈ 2 ప్రాంతాల మధ్య ప్రారంభం కాబోతోంది. సో ఆ నేపథ్యంలో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ మోడల్. మనం చూస్తే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని బాగా ఇన్నోవేటివ్గా చేశారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ అన్నటువంటిది అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ లేదా ఏపీసీఎన్ఎఫ్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఏంటి ఏపీసీఎన్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అనేసి. దీనికి 2024 గాను గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అన్నటువంటిది రావటం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ గుల్బెంకియన్ ప్రైజ్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే ఇండివిజువల్స్ అలాగే ఆర్గనైజేషన్స్ ఎవరైనా కూడా గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, క్లైమేట్ రెసిలియన్స్కి సంబంధించి, ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్కి సంబంధించి కాంట్రిబ్యూషన్ ఇస్తే వాళ్ళకి అవార్డు అన్నటువంటిది దక్కుతుంది. మరి 2024 గాను ఈ అవార్డుని 3 పొందారు. అందులో ఒకరు వచ్చేసరికి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏపీసీఎన్ఎఫ్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. 2వ వ్యక్తి వచ్చేసరికి రినౌడ్ సాయిల్ సైంటిస్ట్ అయినటువంటి రతన్ లాల్ ఇతనికి అవార్డు అన్నటువంటిది వచ్చింది. 3వది వచ్చేసరికి సేకమ్ అన్నటువంటిది ఒక ఈజిప్షియన్ కాంగ్లమరేషన్ అనమాట, ఎన్జిఓస్, బిజినెసెస్ వీటితో ఉన్నటువంటిది. సో ఈ 3 రిసిపియంట్స్కి కూడా ఈసారి ఈ అవార్డు అన్నటువంటిది వచ్చింది. దీని కింద 1 మిలియన్ యూరోస్ ఇస్తారనమాట. సో ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. టీజీపీఎస్సీ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయింది కదా అన్నట్టుగా మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, చదువుతూ ఉండండి. మంచి షెడ్యూల్ వేసుకుని చక్కగా చదవండి, జాబ్ ఈసారి వచ్చేసేయాలి మరి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.